నెరవేర్చండి. నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ మరి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 71వ కీర్తన 14వ చరణాన్ని మనం చదువుకున్నాం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును అని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ రాత్రి మన యొక్క ధ్యాన అంశము ఎల్లప్పుడూ అనే అంశాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నాం. మరి ఇక్కడ ఒక 4 లేక 5 విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మొదటిగా 71వ కీర్తన 14వ చరణాన్ని మనం చదువుకున్నాం. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. మరి కీర్తనకారుడు మరి ఇక్కడ గ్రంథస్థం చేస్తూ 71వ కీర్తన 14వ చరణం ప్రకారం నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును అంటున్నాడు. క్రైస్తవునికి మరి ఎల్లప్పుడూ అనగా మరి 24/7 24 గంటలు 7 రోజులు అలాగే 365 రోజులు కూడా మరి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన మరి ఒక అంశం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘములకు ఆయన పత్రికను రాస్తూ 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదు. చాలండి, దేవుని వాక్యాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘములకు ఆయన పత్రికను రాస్తూ 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. కాబట్టి క్రైస్తవుడు మరి ఇక్కడ శ్రమలలో కూడా అతిశయపడుతున్నారు. మరి ఇక్కడ శ్రమలలో మరి గమనిస్తే కృంగిపోతారు, దిగజారిపోతారు. మరి ఇక్కడ కొన్నిసార్లు మరి దుఃఖంలో వ్యాధుల్లో ఉండిపోతాం. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి శ్రమల యందును అతిశయపడుదుము. మరి ఇక్కడ ఏ క్రైస్తవుని జీవితంలో నిరీక్షణ ఉందో, నిరీక్షణ కలిగిన ప్రతి క్రైస్తవుడు శ్రమలలో అతిశయిస్తాడు. మరి శ్రమలను కూడా అది కూడా ఒక ధన్యతగా భావిస్తాడు. అధిక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రతి సంఘమా గమనించుదాం, క్రైస్తవుని జీవితంలో ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ఉంటే శ్రమలలో అతిశయిస్తాం, శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టాం, శ్రమలలో కూడా ఒక చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము జీవించగలం. కారణము నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి నప్రియ సంఘము ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఇదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఆ క్రింద 2వ లైన్ మనం చూస్తే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి మరి ఇక్కడ అబ్రహాము గారు
మనకు కనిపిస్తున్నారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు యెహోవాను నమ్మెను. మనకి నిరీక్షణకు ఆధారము లేదు. మరి అలాంటి సమయంలో అబ్రహాము గారు యెహోవాను నమ్మెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నిరీక్షణకు మన ముందు ఎవరినైనా మాదిరిగా మనము ఉంచుకోవలసి వస్తే ఒక మంచి ఉదాహరణగా అబ్రహాము గారు మన యొక్క ముందు మరి ఉన్నట్లుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. మరి ఇంకొంతకాలం దేవుడు చేసిన వాగ్దానము కొరకు వేచి చూద్దాము అంటే నిరీక్షణకు ఆధారము లేదు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము గారు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము గారు నిరీక్షణకు కారణము ఏంటి అంటే మరి ఇక్కడ దేవుడు మరి అబ్రహాము గారితో చేసిన వాగ్దానమును ఆయన ఇంకనూ కూడా ఆయన నమ్ముతున్నారు. కారణము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానమును స్థిరపరచుటకు ఆయన సమర్థుడు అని నిరీక్షణకు ఆధారము లేని వేళ అబ్రహాము గారు ఆయన దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడంటే నిరీక్షణ కలిగి నమ్మెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి ఈరోజు నిరీక్షణ అవసరం. నిరీక్షణ అన్నప్పుడు వేచి చూచుట, ఎదురు చూచుట. మరి కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా మరి ఆలస్యమైనప్పుడు, ఏదైనా మన జీవితాల్లో అనుకున్నది మరి జరుగుతున్నలో జాప్యము జరిగినప్పుడు, మరి దేవుడు మన జీవితంలో కార్యము చేయటానికి కొంత సమయాన్ని దేవుడు తీసుకున్నప్పుడు, మరి అలాంటి సమయంలో నిరీక్షణ నీకుంటే మరి నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తావు, మరి దేవుని మీద ఆధారపడతావు. మరి నీ విశ్వాసం సన్నగిల్లదు, నీ విశ్వాసము బలహీనపడదు, నీ విశ్వాసము అల్ప విశ్వాసముగా అవిశ్వాసముగా మారదు. కాబట్టి ఈరోజు క్రైస్తవుడికి నిరీక్షణ ఉంటే ఈ నిరీక్షణ నిన్నొక మరి ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా చక్కటి భక్తి జీవితంలో ఎదుగుటకు ఫలించుటకు నిరీక్షణ మనకు చాలా అవసరమని ఈ సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి మనలను సిగ్గుపరచనివ్వదు. మనము మరి ఇక్కడ అవమానము మరి మన యొక్క జీవితంలో తీసుకొని రాదు. అవమానమును నిరీక్షణ ఘనతగా మారుస్తుందని మీ గమనానికి తీసుకొని వస్తున్నా. ఈ రాత్రి నిన్ను నీవు విమర్శ చేసుకోవలసింది ఏంటి అంటే ఈ రాత్రి నీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ కలిగిన క్రైస్తవుడుగా, నిరీక్షణ కలిగిన క్రైస్తవురాలుగా, నిరీక్షణ కలిగిన క్రైస్తవ కుటుంబముగా మరి కుటుంబాలు ఉంటే శ్రమలలో అతిశయిస్తాం. అపవాది ఎన్ని మన ముందుకు మరి ఒకవేళ ఎన్ని మన జీవితంలో మన పడద్రాయిటకు ఆధ్యాత్మికతలో ఎన్ని ఎత్తులు వేసినప్పుడు కూడా ఈ నిరీక్షణములను మరి ఆధ్యాత్మిక జీవితంలో మన అడుగులను స్థిరపరిచి దేవుని కొరకు మనలను సిద్ధపరుస్తుంది. రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. 106వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. న్యాయము అనుసరించువాడు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకున్నవాడు. చాలండి, దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ సత్యాన్ని గమనిస్తే 106వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకుందాం. ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకునేవాడు ధన్యులు. ఎల్లవేళలా అంటే మరి ఇక్కడ ప్రతి రోజు కూడా, ప్రతి వారము, ప్రతి మాసము కూడా, ప్రతి సంవత్సరము కూడా క్రైస్తవుడు ఎల్లవేళలా మరి ఇక్కడ అది ఏ సమయమైనా మరి అది ఏ దినమైనప్పటికీ కూడా మరి ఇక్కడ న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. న్యాయమును అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు అని దేవుని
వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒకవేళ నీతి న్యాయమును అనుసరించాం, ఒకవేళ మరి నిన్నటి దినాన ఒకవేళ ఎక్కడైనా మరి న్యాయము అనుసరించుట తప్పిపోయామేమో ఆలోచించేద్దాం. ఈ రాత్రి కానుక వేళ క్రైస్తవుడు మరి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా నీతిని న్యాయమును అనుసరించి నడుచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కారణం ఏంటంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని వచ్చి అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభుల వారు నీతిమంతుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసయ్య ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడుగా ఉన్నారు. ఆయన న్యాయమును అనుసరించిన వాడుగా, న్యాయమును జరిగించిన వాడుగా, ఆయనలో అన్యాయము, ఆయనలో అవినీతి, ఆయనలో అక్రమము లేదు. మరి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని రాము వారు బంధించి మరి పిలాతు రోమా గవర్నర్ గారి ఎదుట నిలబెట్టించినప్పుడు రోమా గవర్నర్ యొక్క భార్య పిలాతు భార్య ఒక చీటిలో మరి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆ మాట రాసి తన భర్తకు ఆ చీటి పంపించింది. మరి ఇక్కడ క్రైస్తవేతరులు మరి ఒక గవర్నర్ భార్య యేసుక్రీస్తు ప్రభుల వారిని వచ్చి ఆపించినటువంటి సాక్ష్యం, యేసు ప్రభుల వారు ఎవరంటే నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుడు. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం, ఆయన శిష్యులమైన మనం, ఈరోజు వాక్యం చెప్తుంది ఎల్లవేళలా నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా న్యాయమును అనుసరించుట, న్యాయబద్ధముగా బ్రతుకుట, న్యాయము కొరకు మరి ఇక్కడ మరి నిలబడే వ్యక్తులు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే కొండ మీద ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ న్యాయపరమైన 2 ధన్యతలు 9 2 న్యాయపరమైన వాటిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మనము గమనిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. చాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవ కుటుంబం అయితే న్యాయము కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతుకుతారో వారు తృప్తి పరచబడుతుందని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. లేదా ఈ రోజున నీతి కొరకు, న్యాయము కొరకు ఒకవేళ నువ్వు ఆకలితో ఉన్నా, లేకపోతే పస్తులతో ఉన్నా, లేకపోతే ఏ పరిస్థితిలో ఏ దేన స్థితిలో ఉన్నా నువ్వు ధన్యుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ధన్యతను గురించి ప్రస్తావిస్తున్నారు. వారు తృప్తి పరచబడుతుందని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. లేదా అప్పుడు సంఘం ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ నీ ముందు ఒకవేళ అన్యాయము కొరకు అనేక అవకాశములు కూడా ఉండొచ్చేమో, ఒకవేళ అన్యాయముగా మరి అన్యాయపు వలన చాలా సంపాదన ఒకవేళ నువ్వు సంపాదించుకోవచ్చేమో, అన్యాయము అక్రమం వలన చాలా భూములను సంపాదించుకోవచ్చేమో, మరి ఇక్కడ ఈ లోక సంబంధంగా ఎన్నో ఒకవేళ కూడబెట్టుకోవచ్చేమో. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటి, న్యాయంగా వచ్చినది, న్యాయంగా సంపాదించినది ఆ కొంచెమే అదే చాలు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. లేదా కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఈరోజున న్యాయపరమైన మరి అలాంటి బ్రతికేవారు ఉన్నారా అంటే చాలా అరుదుగా ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే న్యాయము కొరకు ఆకలి దప్పులు గలవారో ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అలాగే 10వ వచనాన్ని కూడా గమనిస్తే నీతి నిమిత్తం హింసింపబడినవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే నీతి న్యాయముల కొరకు ఒకవేళ హింసింపబడుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వారిలో ఏ తప్పిదము లేదు, వారిలో ఏ న్యాయము లేదు, వారిలో అన్యాయము లేదు. మరి పిలాతు యేసు ప్రభువు చూసి అన్నారు, ఆయన నాకు
ఏ తప్పిదములు కూడా కనబడలేదు, ఆయన ఏ అన్యాయము కూడా లేదు. మరి ఎందుకు ఆయనను నా దగ్గరకు తీసుకుని వచ్చారు తీర్పు తీర్చుకోకని మరి పిలాతు మాట అనడం మనము గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఈరోజు మరి ఆయన సొంతగా దేవుని రక్తములో కడగబడిన క్రైస్తవ జనాంగముగా ఈ రాత్రి వాక్యము దేవుడు మనకు చట్టముగా ప్రామాణికంగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ క్రైస్తవుడిగా నీ గ్రంథం ఏదైతే నీతో చెప్తుందో నీతి కొరకు ఆకలి దప్పులో మరి అవసరమైతే అలాంటి అనుభవంలోని కూడా ఈ రాత్రి సిద్ధంగా ఉన్నావా? అయితే అలాంటి వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఒకవేళ నువ్వు హింసించబడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలివి. అలాంటి వారిది పరలోక రాజ్యం. ఎప్పుడు సంక్రమ ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా కొన్నిసార్లు మరి ఇక్కడ మరి మనము ఒకవేళ వాక్యాన్ని పాటిస్తూ మన దేవుని మాదిరిగా తీసుకొని మరి నీతి న్యాయములు జరిగిస్తూ ఒక చక్కటి నిజాయితీ కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్నప్పుడు ఈ సమాజము అలాంటి వారిని అలాగ బ్రతుకునివ్వదు. బైబిల్లో మనం చూస్తే దానియేలు మనకు కనిపిస్తా ఉన్నాడు. దానియేలు బబులోను దేశం అంతటి మీద 120 మందిని దర్యావేషు నియమిస్తే ఆ 120 మంది మీద 3 మరి ఇక్కడ ప్రధానులుగా నియమించడం జరిగింది. ఈ 3 ప్రధానులలో శ్రేష్టమైన వ్యక్తి దానియేలు. దానియేలు రాజుకు చాలా ఇష్టడుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దానియేలు నీతి న్యాయమును జరిగిస్తున్నారు. ఆయనలో అవినీతి లేదు, ఆయన అక్రమం లేదు. మరి ఇక్కడ దానియేలు నమ్మకస్తుడుగా, ఆయన ఏ తప్పిదము ఏ నేరము కూడా దానియేలు చేయలేదని బైబిల్ గ్రంథములో మనము గమనిస్తున్నాం. ఈ కారణము చేత మరి దర్యావేషు రాజు దానియేలును అందరికంటే కొంచెం ఎక్కువగా ఆయన అభిమానించడం, ఆయన ప్రేమించడం, దానియేలు మీద ఒక ప్రత్యేకమైన మరి ఒక అభిప్రాయం రాజు కలిగి ఉండటం మిగతా వారికి అది అసూయ అనిపించింది. మరి అది వారు తట్టుకోలేక దానియేలు మీద నింద మోపాలనుకున్నారు. అప్పుడు సంఘంలో గమనించుదా, మరి ఇక్కడ ఆ యొక్క సన్నివేశం మనకు తెలుసు. ఈ రాత్రి అప్పుడు సంఘంలో గమనించుదా, దేవుని వాక్యం చెప్తుంది, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిజమే, నువ్వు అన్యాయం చేయలేదు, అక్రమం జరిగించలేదు, నీతి న్యాయము పక్షముగా నువ్వు నిలబడ్డావు. కానీ నీ మీద కొన్ని మరి అపనిందలు వేయబడ్డాయి, కొన్ని నీ మీద మరి లేనిపోని అభాండాలు నీ మీద వేశావు. కానీ అయినప్పటికీ కూడా మరి కృంగిపోకు. అయినప్పటికీ ఇదిగో ఒకవేళ అది నీకు మరి ఆ నిజంగా నేను బాధించవచ్చు, నేను చాలా కృంగదీయవచ్చు. కానీ నీతి కొరకు కూడా నువ్వు హింసింపబడుతుంటే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. మరి ఇక్కడ పరలోక రాజ్యము అలాంటి వాటిని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవుడు మరి ఎల్లప్పుడూ కూడా నీతి న్యాయమును జరిగించాలి. నీతి న్యాయము పక్షముగా, న్యాయము జరిగించు దేవుని పక్షముగా మనము మరి బ్రతకాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. 3వ విషయాన్ని మనము గమనించుదాం. 3వ విషయం లూకా శుభవార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పిన. కాబట్టి క్రైస్తవుడు ఎల్లప్పుడూ మరి కలిగి ఉండవలసిన 3వ అంశం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా
అప్పుడు సంఘంలో గమనించుదాం. 37వ వచనం అంటుంది, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. మరి ఇక్కడ రాత్రి వేళ యేసయ్య ఒలీవల కొండకు వెళుతూ ఆయన ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నారు. అలాగే ఇంకా కొన్ని 4 సువార్తల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పెందల కడినే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి మరి జీవితాన్ని గమనిస్తే 30 ఏళ్ళు నిండిన తరువాత యేసయ్య ఆయన యోర్దానుకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను గారి చేతుల మీదుగా. తరువాత యేసయ్య అరణ్యములోనికి వెళ్ళారు. 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు. మరి ఇక్కడ చివరిలో మరి ఇక్కడ శిలువ మీద ఓలాడుతూ కూడా ఆయన విజ్ఞాపన కర్తగా బైబిల్లో మనము గమనిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతోనే ఆయన ముగించారు. మరి ఆ 3వ సంవత్సరం ప్రతి దినము కూడా ఆయన ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయటం మనం గమనిస్తున్నాం. అప్పుడు సంఘంలో గమనించుదాం. సాక్షాత్తు దేవుడే మానవుడిగా వస్తే దైవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. యేసయ్య శిష్యులకు ప్రార్థన నేర్పించడం, అలాగే గెత్సేమనీలో పేతురు యోహాను యాకోబులతో చెప్తూ మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా మీ దగ్గరికి వస్తాను అనేసి చెప్పటం మనం గమనిస్తున్నాం. అనగా మరి ఇక్కడ గురువు గారు మరి ఇక్కడ ఆయన ప్రార్థన చేయటమే కాదు, శిష్యులతో కూడా ప్రార్థన చేయమని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు యేసయ్య ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు ఆయన శిష్యులమైన మనము కూడా ప్రతి దినము కూడా ఎల్లప్పుడూ ప్రార్థన ఎందు మెలకువగా ఉండాలి అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. ఈ రోజున మరి ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలాగే వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. కాబట్టి రోజు ఒకసారి మన జీవితాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. ప్రార్థన దేవునికి మనలను దగ్గరగా చేస్తుంది. ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించుటకు ప్రార్థన చాలా అవసరమైన గమనానికి తీసుకొని వస్తున్నా. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో ఒకవేళ ఏదో మరి ఆ ఇరుకు ఇబ్బందులు లేకపోతే ఏదో ఒంటరిగా కూర్చున్నప్పుడు, కొన్ని ఆలోచనలు నేను కృంగిస్తున్నప్పుడు, కొన్ని తలంపులు పాపపు సంబంధమైన ఉన్నప్పుడు, అలాంటి సమయంలో మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే మరి ఇక్కడ ప్రార్థన మీద నీ ధ్యాస ఉంటుంది. మరి నీకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా అవన్నీ తొలగిపోతాయి. అంటే ప్రార్థన నేను పాపము చేయనివ్వదు. ప్రార్థన నేను పాపములోనికి నేను ప్రేరేపించదు. పాపము చేయకుండా నేను పాపము నుంచి తప్పిస్తుంది. నేను పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలిగా మరి ఇక్కడ దేవుని ఎదుట యోగ్యుడుగా యోగ్యురాలుగా నిలబెట్టేది ప్రార్థన. కాబట్టి రోజు యేసయ్య ప్రార్థన జీవితం కలిగిన మరి ఆ యొక్క పరిస్థితులు ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నామా ఆలోచన చేద్దాం. నా ప్రియ సంగమా, 4వదిగా గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి 4వదిగా గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘములకు ఆయన పత్రిక రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి క్రైస్తవులు మరి ఇక్కడ ఎల్లప్పుడూ వారు ఆనందించేవారుగా ఉండాలి. మరి ఇక్కడ ఒకవేళ మర్చిపోతారేమో అని
పౌలు గారు మరలా గుర్తు చేస్తూ మరి ఇక్కడ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనములో ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఆ చివరిలో సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. అంటే సుఖము దుఃఖమును దేవుడు జతపరిచి ఉన్నాడు. మరి ఇప్పుడు వాక్యమేమో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మరి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి గ్రంథం 7:14 సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. అంటే మరి ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది. దేవుడు రెండింటినీ జతపరిచి ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో సంతోషం ఉంది, బాధలు ఉన్నాయి, మరి ఇక్కడ అలాగే కష్టాలు ఉన్నాయి, కడుగండ్లు ఉన్నాయి, మరి ఇక్కడ వేదనలు ఉన్నాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఆశీర్వాదాలు, దీవెనలు, శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన మరి కడగంలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సంఘం గమనించుదాం. మరి ఎలా సంతోషంలో ఉంటే సంతోష సంబంధమైన అంశాలు ఎందుకు సంతోషిస్తున్నాం? మరి దుఃఖ సమయంలో ఎలా సంతోషించాలి? మరి ఇక్కడ దుఃఖము, మరి ఆ గుండెల్లో ఉన్న వ్యాధులను బట్టి మరి కళ్ళల్లో నుంచి దుఃఖము మరి ఇక్కడ వస్తూ ఉంటే మరి దుఃఖపడే పరిస్థితుల్లో, దుఃఖపడే సమయంలో ఎలా సంతోషించగలరు? సంగమా, మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యము అది సరైనది కాదు అంటారా? ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో మరి మధ్య మనం ధ్యానం చేస్తాం. ఇర్మియా ప్రవక్త అంటున్న మాటలు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, అవి నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. మరి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరికాయి, నేను వాటిని భుజించి తిని. అంటే ఇర్మియా ప్రవక్త దేవుని మాటలను, దేవుని వాక్కులను, మరి వాక్యమును దేనితో ఆయన పోల్చి ఆయన గ్రంథస్థం చేస్తున్నాడంటే వాక్యమును పరలోకపు ఆహారముతో పోలుస్తున్నాడు, పరలోకపు మన్నాతో ఆయన పోల్చుచున్నాడు. కాబట్టి వాక్యము మరి ఇది ఆత్మ సంబంధమైన ఆహారం, పరలోకపు మన్నా. మరి పరలోకపు మన్నా మరి ఇర్మియా గారికి దొరికినప్పుడు ఆయన భుజించాడు. మరి ఇక్కడ ఎప్పుడైతే దేవుని వాక్యమును, పరలోక మన్నాను ఎప్పుడైతే ఇర్మియా ప్రవక్త భుజించాడో మరి అవి ఆయనకు సంతోషము, ఆయన హృదయమునకు ఆనందం కలుగు చేస్తాయి. మరి ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో మరి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, బాధలో సంతోషంగా ఉంటారు, కష్టంలో సంతోషంగా ఉంటారు, అప్పుల్లో మరి ఇక్కడ ఏ పరిస్థితి అయినా యోబు భక్తుడు కదా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయి, అక్కడ ఆయన దుఃఖపడినట్లుగా మనకు అక్కడ కనబడటం లేదు. కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చెందినప్పుడు సంక్రమ ఏ క్రైస్తవుని హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉంటుందో ఆ క్రైస్తవుడు కదా సంతోషంగా ఉంటాడు, ఆ క్రైస్తవుడు ఆనందంగా ఉంటాడు. మరి కుటుంబాల సమస్యలతో ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, కష్టములు, నష్టములు, వ్యాధుల్లో, బాధల్లో, లేకపోతే ఏ పరిస్థితుల్లోనే ఉన్నా సరే నువ్వు సంతోషంగా ఉంటావు. కారణం, నీ సంతోషానికి కారణం గుండెల్లో ఉన్న వాక్యం. గుండెల్లో ఉన్న వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పిలిపి 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఎందుకు బాధలు ఆనందించాలి? ఎందుకు అప్పుల్లో ఆనందించాలి? ఎందుకు కష్టములో, కన్నిటిలో, వ్యాధుల్లో, బాధల్లో, ఎందుకు అనేకమైన పరిస్థితుల్లో మరి దుఃఖపడవలసిన పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆనందించాలి? గుండెల్లో వాక్యం ఉంది. వాక్యం ఏం చెప్తుంది? దేని గురించి చింతపడుకుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి వాక్యాన్ని బట్టి ధైర్యం, వాక్యాన్ని బట్టి ఆదరణ, వాక్యాన్ని బట్టి నెమ్మది. 119:50 కీర్తన అంటుంది, నీ వాక్యము నా బాధలలో నెమ్మది. గుండెల్లో వాక్యం ఉంది కాబట్టి అది నెమ్మదిని కలుగు చేస్తుంది. కాబట్టి మరి ఏడవలసిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. మరి కుటుంబాల్లో ఉన్న పరిస్థితుల్లో, కుటుంబాల్లో ఉన్నటువంటి మరి ఇబ్బందులు, లేకపోతే ఏ విషయం నిన్ను కృంగదీస్తుందో, ఏ విషయం నిన్ను బాధిస్తుందో, మరి ఆ విషయంలో నువ్వు బాధపడాల్సిన లేదు. కాబట్టి రోజు
నువ్వు చేయాల్సిన ఒకటే, నీ గుండెల్లో వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని నమ్ము. వాక్యమైన దేవుని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తమును సాధ్యమే. వాక్యం బాధలో నమ్మగిస్తుంది. వాక్యము కదా దుఃఖమును సంతోషముగా మారుస్తుంది. లేదా వాక్యము వాగ్దానం ఏం చేస్తుంది తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తములు అగును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజమే. ఇదిగో ఒక సమస్య నీ మీదకి వచ్చి పడింది, అది క్లియర్ అయ్యే సమయానికి ఇంకొక సమస్య పెంచుకొని ఉందేమో అండి. మరి అది ఒకవేళ దాన్ని నువ్వు మరి క్లియర్ చేసుకునేసప్పటికే మళ్ళీ ఇంకొక సమస్య కాల్చుకుని ఉందేమో అండి. ఎన్ని సమస్యలు నేను చుట్టూ ముట్టినా, మరి ఇక్కడ ఎన్ని సుడుకుండాలి కదా, మరి ఎన్ని నీ మీదకు వచ్చి పొగిలి పారినా, బైబిల్ చెప్తుంది అగాధ జలములలో పడి నేను వెళ్ళినప్పుడు అండి నేను భయపడను. అప్పుడు సంక్రమ ఇలాంటి ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా ఎప్పుడైతే వాక్యమును గుండెల్లో ఉంచుకుంటామో అండి, వినట ద్వారా వాక్యం విని వాక్యం ఎక్కడికి వెళ్ళాలా అండి? నేరుగా హృదయంలోనికి వెళ్ళాలి. హృదయంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు వాక్యం హృదయంలో నివాసం ఉంటుంది. లేదా కాబట్టి ఈ రాత్రి సంక్రమ జాతి గమనించుదాం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులను చూసినప్పుడు క్రైస్తవేతరులకు చాలా మందికి అర్థం కావట్లా. మరి ఎక్కడిది వీరికి ధైర్యం, ఎక్కడిది వీరికి నిరీక్షణ, ఎక్కడిది వీరికి ఈ మరి గొప్ప ఈ నిబ్బరం ఎక్కడిది? కారణం ఏంటో తెలుసా? వాక్యమే. వాక్యమైన దేవుడే. అప్పుడు సంగమా ఇది ఒకసారి ఆలోచన చేద్దాం ఈ రాత్రి కాలపు వేళ. 5వ అంశాన్ని గుర్తు చేసి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. ఏప్రిల్కు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఏప్రిల్కు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము, క్షమించండి 13వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. చాలండి. దేవుని వాక్యంలో చూస్తున్న మాట ఎబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన గ్రంథిస్తూ చేస్తూ ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. కాబట్టి క్రైస్తవుడు ఎల్లప్పుడూ కలిగి ఉండవలసిన 5వ అంశం ఏంటంటే మరి స్తుతి యాగము కలిగి ఉండాలి. అనగా మరి మన ప్రభువును రక్షకుడునైన యేసయ్యను మనము మరి స్తుతించాలి ఎల్లప్పుడూ కూడా. కాబట్టి ఈ రాత్రి కాలిపు వేళ తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో మరి ఇక్కడ ప్రతి విషయమునందును మరి పౌలుగా చెప్తున్న మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఈరోజు ప్రతి విషయం, అది సంతోషం కావచ్చు, అది దుఃఖం కావచ్చు, లేకపోతే అది జననం కావచ్చు, అది మరణము కావచ్చు, లేకపోతే ఆదాయం కావచ్చు, నష్టం కావచ్చు, లేకపోతే లాభం కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, అది ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా దేవునికి మనము స్తుతి యాగము చేయాలి. కాబట్టి దేవుని స్తుతించాలి. బైబిల్ చెప్తుంది మరి ఇక్కడ ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు మరి లాభం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాం, నష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడం మానివేస్తాం. మరి కొన్నిసార్లు దేవుని స్తుతించవలసిన వారు స్తుతించకుండా కొన్నిసార్లు దేవుని మీద మరి నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం, దేవుని దూషిస్తూ ఉంటాం, దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి మరి కానీ రాని మాటలు కొన్నిసార్లు పలుకుతూ ఉంటాం. ప్రభా ఎందుకు ఈ నష్టాన్ని ఎదుగు కలుగు చేయాలి, ఈ నష్టం నాకు కలగకుండా నువ్వు దాన్ని తప్పించకూడదా? ఇది నీ జ్ఞానం అండి. మరి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది ఆయన జ్ఞానము అంటే ఆయన అనంత జ్ఞాని. ఆయన మరి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నది. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవుడు అంటాడు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు.
కాబట్టి సంఘం ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి క్రైస్తవుడు. కొన్నిసార్లు మరి ఇక్కడ ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతిస్తున్నాం. మరి ఇక్కడ మేలుకు బదులు ఇంకేదైనా జరిగితే దేవుని స్తుతించగలుగుతున్నామా? ఆలోచించేద్దాం. మరి యోగు భక్తుడు 10 మంది బిడ్డలు ఒక్కరోజు మరణిస్తే తనకున్న ఆస్తి అంతా కూడా ఆయన కోల్పోయినప్పుడు యోగు భక్తుడు అంటున్న మాట యోగు గ్రంథం 1వ అధ్యాయంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. బైబిల్ 66 గ్రంథాల్లో యోగు గ్రంథం అతి ప్రాచీన గ్రంథం. ఆది కాండము కంటే ముందున్నటువంటి గ్రంథం అది. మరి ఇక్కడ మరి అయితే యోగు గ్రంథము అతి ప్రాచీన గ్రంథము. యోగు భక్తుల యొక్క జీవితం మనకందరికీ చాలా సుపరిచితమే. కానీ ఒకసారి మన జీవితాన్ని మనం విమర్శించుకుందాం. మరి దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతించాం, ఏదో జరగకూడనిది ఏదో జరిగినప్పుడు సంభవించినప్పుడు మరి స్తుతించవలసిన నువ్వు స్తుతించకుండా దేవుని నిందించడం, మౌనంగా ఉండటం, దేవుని సంఘ సహవాసములకు మానుకోవటం, కుటుంబ ప్రార్థనకు మానుకోవటం, ప్రార్థన చేయటం మానుకోవటం, బైబిల్ గ్రంథాన్ని చదవటం మానుకోవటం అండి. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ చెప్తుంది క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చాలండి. మరి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్న మాటలు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకు 3 రాజ్యాలు కలిసి దండెత్తి ఆయన మీదకి వచ్చాయి. మరి ఇక్కడ యెహోషాపాతు వెంటనే ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వే మాకు దిక్కు అంటూ ప్రార్థన చేస్తూ, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వార్త చెప్తున్న మాట, మీరు యుద్ధ పంక్తులు తీర్చి మీరు వెళ్ళండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈట పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సమయంలో అటుపక్కేమో మరి 3 రాజ్యాలు ఏకమై మరి గొప్ప సైన్యము యోధా మీదకి, ఒక్క రాజ్యం మీదకి, మరి చాలా చిన్న సైన్యము కలిగిన రాజ్యం మీదకి వారు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఎవరు గెలుస్తారంటే ఆ గొప్ప రాజ్యమే గెలుస్తుంది. కానీ ఇక్కడ మరి దేవుడు ఈ బలహీనుల పక్షముగా ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడే ఉన్నాడు వాడి పక్షాన. సరే, కాబట్టి ఇక్కడ ఆచరణ ఏంటంటే యుద్ధమునకు వారు వెళ్ళవలసిన వాళ్ళు యుద్ధోపకరణాలు ధరించుకొని మరి డాలు, ఈటే, కత్తిని పట్టుకొని వారు యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ఏంటి, సైన్యానికి ముందు మరి స్తుతించే గాయకులను ముందు పెట్టారు. వారు పరిశుద్ధ అలంకారము ధరించుకొని వారు దేవుని స్తుతించటం, దేవుని కీర్తించటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వారు దేవుని స్తుతించటం మొదలు పెట్టారు, 22వ వచనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు అన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. అప్పుడు సంగతి గమనించుదాం. మరి ఇక్కడ యెహోషాపాతు మరి పాటలు పాడు వారి బృందాన్ని ముందు వచ్చినప్పుడు, వారు పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఈ 3 మరి రాజులు వారి సైన్యము మరి ఇక్కడ ఈ బలమైన ఈ గొప్ప సైన్యంలో దేవుడు మాటుగాండ్రును పెట్టినప్పుడు ఈ మాటుగాండ్రు వాళ్ళందరినీ కూడా హతం చేశారు. మరి యెహోషాపాతు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చిన ఈ గొప్ప సైన్యం ఎలా హతమార్చబడిందంటే, కేవలం బలహీనమైనటువంటి సైన్యం యెహోషాపాతు రాజు మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో వారు దేవుని స్తుతించారు. దేవుని స్తుతించి
శత్రువు అండి, బలమైన శత్రువు మీద విజయం పొందారు. ప్రియ సంఘమా, ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. స్తుతి నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది. స్తుతి నీ స్థితిని, నీ పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా మరి ప్రభుని స్తుతించు. బాధలో, కష్టములో, ప్రతి విషయంలో నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీ కష్టంలో మరి చేయవలసిన పని ఏంటో తెలుసా అండి? ఒక చక్కటి ఒక పాట పాడుకొని చక్కగా వచ్చిన ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యం చదువుకుంటే మరి దేవుడు చక్కగా నీ పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. దావీదు భక్తుడు అంటాడు కదా, యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈ రాత్రి కాలపు వేళ ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి ఎవరైతే స్తుతిస్తున్నారో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, మరి అలాంటి వారి జీవితంలో దేవుడు వారి జీవితంలో కార్యం దేవుడు చేస్తారు పిల్లలు. కాబట్టి రాత్రి నా ప్రియ సంఘమా, ప్రభుని స్తుతిస్తున్నామా? కానీ చాలా మంది వారి జీవితాల్లో మరి అన్నీ పోగొట్టుకున్నప్పుడు దేవుని స్తుతించారు పిల్లలు. కాబట్టి రాత్రి దేవుని స్తుతిద్దాం. 5 విషయాలు మీ గమనాన్ని తీసుకుని వచ్చాను. క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండవలసిన ఒక 5 అంశాలు మీకు మరి గుర్తు చేశాను. ఒకటి, నిరీక్షణ కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. రెండవదిగా, నీతిని, న్యాయమును జరిగించాలి ఎల్లప్పుడూ. మూడవదిగా, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. నాలుగవదిగా, సంతోషము, ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఐదవదిగా, స్తుతి యాగమును ఎల్లప్పుడూ క్రైస్తవుడు కలిగి ఉండాలి. కాబట్టి ఇవి 1 రోజు 2 రోజులు కాదు, కానీ ఇవి జీవితకాలం. ప్రతిరోజు కూడా ఈ 5 విషయాలు మనం మననం చేసుకుందాం, జ్ఞాపకంలో ఉంచుకుందాం. ఈ 5 విషయాలు ప్రతిరోజు కూడా పాటిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దయచేసి ఉంచుదాం.